కాబట్టి 4వ డైమెన్షన్లో మనం ఉన్నామంటున్నాడు. 5వ డైమెన్షన్ హెల్ అన్నాడు. 6వ డైమెన్షన్ వచ్చి పరిశుద్ధులు పోయే స్థలం అన్నాడు. 7వ డైమెన్షన్లో దేవుడు ఉన్నాడు. మన బిడ్డ ఇప్పుడే కొంచెం ప్రసంగం చేసేదానికి వస్తుంటే అది కింద పడుతుంది. ఓకే, అది పడలేదు, నేను తట్టాను దాన్ని. ఓకే, ఏమండి, మన బిడ్డలు చెప్తారు, మన యవనస్తులు 7 డైమెన్షన్స్ ఏంటని. 7 డైమెన్షన్స్ అని చెప్పమంటే మన యొక్క పిల్లలు యవన పిల్లలు చెప్తారు. ఫస్ట్ ఇస్ లైట్ అంటారు, రెండోది వచ్చి పదార్థం అంటారు, మూడోది ఏంటి కాలం అంటారు, 4 టైము, 4th ఇస్ సైన్స్, అండ్ 5th ఇస్ ద హెల్, అండ్ 6th ఇస్ ది డైమెన్షన్ వేర్ ద సేవ్డ్ సోల్స్ గో. రక్షింపడిన ఆత్మలు పోయేది 6, 7 దేవుడు. సరేనా? ఈ మోడర్న్ హిప్పీ ఏమంటున్నాడంటే విలియం బ్రానమ్ 3వ డైమెన్షన్కి పోయినాడు కాబట్టి మిరకల్స్ చేశాడని. మేమే 3వ డైమెన్షన్లో ఉంటాం. ఈయన వచ్చి మనకు బోధిస్తాడంట రాప్చర్కి మనం ఎట్టబోవాలని. ఈ వర్తమానం లేకుండా ఏ నరమానుడు పోలేడు రాప్చర్లోకి. ఈ వర్తమానమును తుణీకరించిన ఏ మనిషి కూడా. వర్తమానాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటే యూ హావ్ టు టేక్ ఇట్ యాస్ అన్ అబ్సల్యూట్. పరిపూర్ణమైందని ఎవరో చెప్పిన దాని వల్ల కాదు పరిపూర్ణమైంది, నీ జీవితం అనుభవించి చెప్పాలా ఇది పరిపూర్ణమైంది. ఊరికి మాటలు కాదు ఇది. కాబట్టి ప్రాక్తన రాప్చర్లో పోయేవాళ్ళు 1 in a million అన్నాడు. 10 లక్షల్లో ఒకరు అన్నారు. నాకు సమయం అయిపోయిన ఇంకా ఎంతకాలం ఉంటావు నాకు తెలియదు. నాకు మేబీ విన్నా పోతే ముళ్ళని చూస్తాను. నేను అక్కడ ఉండేదానికి కూడా ఇష్టం ఉంటుండే. ప్రాక్తన ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకం గురించి నేను విసిగిపోయినా నేను అంటున్నాను. అవును, ఆయన ఇచ్చిన దినాలు ఉండాలా. ఉండేది ఎందుకు? సేవ చేసేదానికి, కొన్ని ఆత్మలను సంపాదించేదానికి. ఆమె అవును పిల్లారా, మెల్లగా వద్దాం. కాబట్టి నిజంగానే మన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు అనగా నిద్రించిన వాళ్ళు ఆ డైమెన్షన్కి వెళ్ళిపోతారు. 6వ డైమెన్షన్కి వెళ్ళిపోయి హ్యాపీగా మన ప్రొక్త గిటార్ వేసుకుంటే అమేజింగ్ గ్రేస్ పాడుతూ ఉంటాడు. ఆయన పక్కన వీళ్ళు కూడా కూర్చొని ఆయన పాట తెలుసు కాబట్టి వీళ్ళకి. మీరు ఒకవేళ మీ సమయానికి వచ్చేదానికి అనగా మీ సమయాన్ని దేవుడిచ్చి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడంటే మీరు కానీ కరెక్ట్గా ఉంటే దేవుని వాక్యానుసారంగా దేవుని రక్తంతో కడగబడిన వారైతే గ్యారంటీ వర్తమానంలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. చనిపోయేది నిజంగా నువ్వు చనిపోతావు. 6వ డైమెన్షన్లోకి వెళ్ళిపోయినావంటే రెజరెక్షన్ ఈస్ ఎ గ్యారంటీ. రెజరెక్షన్ అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అనేది గ్యారంటీ నీకు.